హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అశుటాక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఆనంద్. ఈరోజు ఈ వీడియోలో నేను వాషింగ్ మిషన్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఫుల్లీ ఆటోమేటిక్ గురించి చెప్పబోతున్నాను. సో కంపెనీ నేమ్ వచ్చేసి ఎల్జీ 7 kgs విత్ స్మార్ట్ ఇన్వర్టర్, టర్బో డ్రమ్స్, రిమూవ్స్ టఫెస్ట్ టైమ్స్. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అండి. సో ఈ వీడియో చేసేటప్పుడు ఈ మిషన్ ప్రైస్ ఎంతైతే ఉందంటే ఆన్లైన్లో 22,220 22,220 అయితే ఉంది ఫ్లిప్కార్ట్లో. సో మేము ఇక్కడే లోకల్ షాప్లో తీసుకున్నాము. మాకు అది వచ్చేసి 22,000కు పడిపోయిందండి. అండ్ అసలు ప్రాబ్లం ఏంటంటే మేము తీసుకొని కూడా 8 months అబోవ్ అండ్ అవుతుంది. బట్ డెమో అయితే ఇవ్వలేదు. మా పిన్ని వాళ్ళు అలాగే యూజ్ చేస్తున్నారు. సో నేను యూట్యూబ్లో చూసేసి కస్టమర్ కేర్కి ఇలా కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి ఆ నెంబర్ తీసుకొని వాళ్ళ నుంచి కాంటాక్ట్ అయ్యాను. సో వాళ్ళు ఏమన్నారంటే, సో మీకు ఇన్స్టాల్ అయితే అయిపోయింది అండ్ డెమో కూడా ఇచ్చేసాము, ఇక్కడ మెన్షన్ చేశారు అని అంటే, లేదు మ్యామ్ మాకు డెమో అనేది ఏమి ఇవ్వలేదు, ఎలా యూజ్ చేయాలనేది అంటే. సో వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేసుకొని మళ్ళీ ఒక పర్సన్ అయితే పంపించారు, సో ఎల్జీ వాళ్ళు. సో ఆ పర్సన్ వచ్చేసి మాకు ఎలా యూజ్ చేయాలి అనేది మాత్రం ఇప్పుడు ఈ కింద చెప్పే వీడియోలో అయితే తనే చెప్తున్నాడు. సో ఈ వీడియో అదే అండి. సో మీకు ఈ వీడియో గురించి తెలిస్తే మాత్రమే చూడొద్దు, తెలియకపోతే చూడండి. వై? బికాజ్ ఎందుకంటే తెలిసిన వీడియో ఎన్నిసార్లు పెడతారా బాబు అని చెప్పేసి మళ్ళీ ఆ బ్యాడ్ కామెంట్స్ అయితే వద్దు. తెలియకపోతేనే చూడండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇగ్నోర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మ్యాక్సిమం యూట్యూబ్లో అయితే ఇలాంటి వీడియోస్ ఎక్కడ నాకైతే అవైలబుల్ కనిపించలేదు. సో కొంతమందికి తెలియకపోవచ్చు ఎలా యూజ్ చేయాలి అనేది. సో ఈ వీడియో వాళ్ళకైతే పక్కా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ వాయిస్ క్లారిటీ బాగున్నా బాగోకపోయినా కొంచెం అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను. సో మీకైతే నేను ఫొటోస్ కూడా మెన్షన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా వరకు ఫుల్లీ ఆటోమేటిక్ గురించి ఏ బటన్ ప్రెస్ చేయాలి, ఎంత యూజ్ చేయాలి, ఎన్ని బటన్లకి ఎంత యూజ్ చేయాలి అనేది ఇప్పటికీ చాలా వరకు తెలియని విషయం అండి అది. సో మ్యాక్సిమం అయితే మీకు అది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూడండి, చూసిన తర్వాత ఏం తెలీదో కామెంట్ చేయండి. ఓకేనా? ఒకసారి మనం ఆన్ చేసినప్పుడు ప్రోగ్రామ్ 1 అంటారు. ఒకసారి క్లిక్ చేసామంటే నార్మల్ వచ్చి డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు, లేడీస్ కానీ జెంట్స్ కానీ. 7 kg తీసుకోవచ్చు, 7 జతలు లేదంటే 14 పేర్స్. సెకండ్ వన్ సపరేట్ శారీస్ వరకు వర్క్ శారీస్ కానీ చమ్కీ శారీస్ ఉంటాయి కదా, అవి అయితే 5 లేదా 6. కిక్ వాష్ మనకి 1 లేదా 2 జతలు. స్ట్రాంగ్ గా జీన్సెస్, మందపడి జీన్సెస్ కానీ బొంతలు కానీ. ప్రోగ్రామ్ 2 ఇక్కడ నార్మల్ ఈ నార్మల్ ప్రీ వాష్ జరుగుతుంది, పైన కూడా రాసాడు ప్రీ వాష్ అంటే నానబెట్టి వాష్ చేస్తుంది. యాక్వరేజర్ ఆటోమేటిక్ గా దీంట్లో మీరు పెట్టుకుంటారు కదా, దీంట్లో పెట్టినప్పుడు ఉతుకుతుంది, జాడిస్తుంది, డ్రై చేస్తుంది. ఈ ఆక్వరేజర్ ఒక్క దాంట్లో ఉతుకుతుంది, జాడిస్తుంది, డ్రై చేయదు. ఇది ఒక్క దాంట్లో డ్రై చేయదు, అన్నిట్లో చేస్తుంది. ఫేవరెట్ ఏమైనా కొత్త బట్టలు ఉన్నా, మురికి తక్కువ ఉన్నామంటే ఇట్లా వేసుకోవచ్చు, తక్కువ వాష్ అవుద్ది. టప్లీ నెలకోసారి క్లీన్ చేస్తుండాలి, నెలకు లేదా 30 వాష్కి ఒకసారి. ఉతికే బట్టలు ఉంటాయి కదా, వాటి ఫ్లోరిన్ కానీ బట్టలకు ఉన్న మురికి కానీ, స్టీల్ డ్రమ్ ఉంది కదా, ఫ్లోరిన్ పట్టేస్తుంది. దీనికి నెలకోసారి క్లీన్ చేస్తున్నాం. దానికి ఎల్జీ పౌడర్లు ఉంటాయి సపరేట్, ఆ పౌడర్లు వేసి తీసుకున్న ఎల్జీ పౌడర్లు సరే నేను చూపిస్తాను, అవి క్లీన్ చేస్తూ ఉండాలి నెలకోసారి కంపల్సరీ. ఇందులో ఏదైనా ఒక ప్రోగ్రామ్ మనం సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. యాక్చువల్గా మీకు ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు ఇది వాటర్ లెవెల్ 4 degrees తీసుకుంటుంది. వాష్ 15 minutes ఉతుకుతుంది. రిన్స్ 1 time జాడిస్తుంది. మీడియం ఇది. లేదు ఇన్కేస్ నేను వాష్ పెరగాలి, ఇది కూడా పెరగాలనుకుంటే ఒకసారి వాష్ చేసే ముందు పెంచుకోవచ్చు. వాటర్ లెవెల్ కూడా టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. వాష్ లెవెల్ కూడా పెంచుకోవచ్చు, 25 నిమిషాలు. మీకు ఎక్కువ ఉతకట్లేదండి, జాడించడం 2 times కావాలా 3 times కావాలా. మామూలుగా అయితే మిషన్ వచ్చేసి 1 time తీసుకోండి, మీకు కావాలనుకుంటే 2 times యూస్ చేసుకోవచ్చు. స్పిన్ ఎప్పటికైనా మీడియం ఉండాలి, లేదంటే వైబ్రేషన్ వస్తుంది. ఒక ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసుకొని స్టార్ట్ చేయడం. నార్మల్ మనం మిషన్ తీసుకుంది అనుకుంటే మీరు ఇందా నుంచి ఆన్ చేసామో స్టార్ట్ చేసాము, ఇది మిషన్ తీసుకునే లెవెల్. దానికి కావాల్సిన మీరు వేసిన బట్టలకి దానికి ఎంత కావాలో అది తీసుకుంటుంది. నువ్వు ఒకవేళ యాడ్ చేసుకోవాలనుకుంటేనే మనం ఒకసారి పాస్ చేసుకుని ఇటు మార్చుకోవచ్చు. మీకు టైం కూడా పెరిగిపోతుంది. ఇంతకుముందు నీకు 45 నిమిషాలు చూపించచ్చు, మనం ఇక్కడ పెంచామంటే టైం కూడా పెరిగిపోతుంది. వాష్లో వచ్చి 15 minutes ఉంది, 25 నిమిషాలు 50 నిమిషాలు అయింది. రిన్స్ ఇంకోసారి 1 hour పడుతుంది. ఇలా పెంచుకుంటే పోయి టైం పెరిగిపోతూనే ఉంటుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా వాష్ చేసుకోవాలనుకున్నా ఒకసారి ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని నార్మల్గా పెట్టేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. 44 minutes చూసుకుంటుంది. లేదు నాకు 2-3 జతలు ఉన్నాయి అనుకుంటే కిక్ వాష్ 23 minutes తీసుకుంటుంది.
ఓన్లీ పిండించటం మాత్రమే. ఓన్లీ మీరు డ్రై చేసుకొని నాకు ఉతకడం అవసరం లేదు, ఏం అవసరం లేదు. డ్రై కావాలి. ఓన్లీ పిండించేది కావాలనుకుంటే మనం ఆన్ చేసాము, స్పిన్ అనే ఆప్షన్ ఉంది, ఒకసారి క్లిక్ చేసాము, స్టార్ట్ చేసాము. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి పోయి డ్రై చేస్తాం. ఓన్లీ డ్రై లేదు, తడిగా ఉన్న బట్టలు మనం డ్రై చేసుకోవాలన్నా ప్రోగ్రామ్ యూస్ చేసుకోవచ్చు. 12 minutes లో డ్రై అయిపోతుంది, మినిమం డ్రై అయిపోతుంది. ఓకేనా? అంతేనా? మీరు కంపల్సరీ వచ్చేసి నెలకోసారి క్లీన్ చేసుకుంటుండాలి. క్లీన్ చేయలేదని డ్రమ్ వీడియో తీసిన వీడియో తీసుకున్నాలే. నేర్పిస్తే నేర్చుకుంటుంది, మళ్ళీ ట్యాప్ ట్యాప్ డెమో రాదు. డ్రై చేసేది ఒకసారి మళ్ళీ రివర్స్ అవ్వండి. 1 minute ఆగు. ఏం లేదు, మీరు ఆన్ చేయాలి. పవర్ ఆన్ చేసి ఇది పాస్ చేయాలి, స్టార్ట్ చేయాలి కదా. మీ అమ్మగారు అడిగే డ్రై అనుకుంటా, మీరు అడిగే ఓన్లీ డ్రై. డ్రై ఒకసారి మనం ఆన్ చేసాము, ఆన్ లో ఉంది. ఈ బటన్స్ ఏం టచ్ చేయకండి, ఓన్లీ స్పిన్ అనేది ఒకసారి క్లిక్ చేసాము, స్టార్ట్ చేసాము. ఓకే ఓన్లీ డ్రై. ఓకే స్టార్టింగ్ ఇది ఆన్ తర్వాత ఇది ఒక్కటే తర్వాత లాస్ట్ లో ఇది. ఓకే. ఎప్పుడన్నా మీరు ఒకవేళ డోర్ తీయాలనుకుంటే డైరెక్ట్ డోర్ తీయాల్సిన అవసరం లేదు, ఒకసారి పాస్ చేసుకున్నాము, డోర్ తీసాము. ఇట్లా ఏది అనుకున్నా సరే యాడ్ చేసుకోవాలనుకుంటే ఓకే, మళ్ళీ క్లోజ్ చేసాము. మరి ఇది ఎందుకు డోర్ డిలే టైం అంటే 1 hour నుంచి 7 hours వరకు ఉంటుంది. యాక్చువల్గా మనకు ఆఫ్లో ఉంది కదా, ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసాము. డిలే 3 hours తర్వాత 4 hours తర్వాత ఒక్కసారి అవర్స్ మీరు స్టార్ట్ చేసి 8 గంటల తర్వాత మిషన్ రన్ అయింది. అంటే ఎక్కడికైనా మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళిపోతారు, 5 గంటల తర్వాత వస్తా అనుకోండి, 5-6 గంటల పెట్టుకోవడం 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 6 గంటలు స్టార్ట్ చేసి 6 గంటల తర్వాత 5 గంటల తర్వాత రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రన్ అవుతుంది, 5 గంటల తర్వాత రన్ అవుతుంది. దానికి డిలే టైం ఓకే 3 hours నుంచి మనకి 18 hours దాకా ఉంటుంది. సరే ఏదైనా మనం క్లిక్ చేసామంటే ఈ సింబల్ పడిపోతుంది, అంటే టైమర్లో ఉన్నట్టు. ఓకే, అంతేనా? బిల్ పేపర్ ఉంది.